మాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, ఏమి ఇబ్బంది లేదు. అయితే 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి చావాలంటోళ్ళు. యేసు ప్రభుని మేము నమ్మమండి అంటున్నారు కదా, ఏమి ఇబ్బంది లేదు. అయితే చచ్చిపోయేటప్పటికి 2 ప్రశ్నలకి సమాధానం మీ దగ్గర పెట్టుకొని చావండి. ఎందుకంటే ఈ 2 ప్రశ్నలు ఆయన అడుగుతారు రేపు. నాలో ఏమైనా పాపం కనిపించిందా నీకు? ఖచ్చితంగా సమాధానం లేదు ప్రభువా అనాలి, వేరే దారి లేదు. ఇక రెండవ ప్రశ్న, మరి ఎందుకు నమ్మలేదు? ఏమని సమాధానం చెబుతాం? ఆ రోజు యూదులు చెప్పలేదు, రేపు వచ్చిన తర్వాత మనం కూడా చెప్పలేము. మనము ఎవరిని నమ్ముకొని ఎవరిని విక్రిస్తున్నాం? ఏ పాత్రలో ద్రాక్షారసం పోసి ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరి దగ్గరికి వచ్చి ఏ ప్రశ్న అడుగుతున్నావు? నీవు నమ్ముకున్నదేమో విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు. నీ ప్రాణమును నీ శ్వాస నీ ఊపిరి నీ జీవము ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన్ని స్తుతించలే.